శ్రీనివాస్ కావేటి అంతర్జాతీయ న్యాయవాది మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి పంపించారు, ఆయన మీద సర్వ్ చేశారు. అంటే టైం కూడా ఇచ్చారు, వచ్చి సిఐడి దగ్గర వచ్చి వాళ్ళు హాజరు కమ్మని చెప్పేసి సిఆర్పిసి ప్రకారము సమన్స్ జారీ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ పబ్లిక్లోకి వచ్చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నేను క్షుణ్ణంగా చూశాను. అది యాక్చువల్గా ఇట్స్ ఎ డిఫెక్టివ్ ఎఫ్ఐఆర్. ఎందుకు డిఫెక్టివ్ ఎఫ్ఐఆర్ అంటే, ఎప్పుడైనా వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎప్పుడైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడు చేస్తారు పోలీస్ వాళ్ళు అంటే, ఏదైనా ఎప్పుడైనా అఫెన్స్ అవుతే ఎవరన్నా కంప్లైనెంట్ వాళ్ళు లేకపోతే విక్టిమో బాధితులు వెళ్ళి పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా పరిగణించి మొదటిసారి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళ కేస్ డైరీలో రాసుకుంటారు. దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఎఫ్ఐఆర్లో ఏమనుందంటే, చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముద్దాయిగా చూపించారు. దాని తర్వాత నారాయణ అనే మినిస్టర్ గారు ఉండేది గతంలో, వారు సెకండ్ ముద్దాయిగా చూపించారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, యాక్చువల్గా ఈ ఎఫ్ఐఆర్ చెల్లుతుందా అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు కట్టిన ఎఫ్ఐఆర్ చెల్లుద్దా? వారి మీద ఎందుకు కట్టారంటే, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ జరిగింది. ల్యాండ్ పూలింగ్ తన కోసం చేయలేదు. వారు ఏంటంటే అమరావతి ఒక క్యాపిటల్ కట్టాలి, రాజధాని కట్టాలని చెప్పి రైతుల దగ్గర పూలింగ్ చేశారు. పూలింగ్ అంటే ఏం చేశారంటే, అందరినీ వాలంటరీగా ఇవ్వమని చెప్పారు. అంటే ల్యాండ్ అక్విజిషన్ కాదు, ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ల్యాండ్ అక్విజిషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళకు పబ్లిక్ యూస్ కోసం ప్రైవేట్ వాళ్ళ ప్రాపర్టీ తీసుకుంటే మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చి మీకు కాంపెన్సేషన్ ఇచ్చి మీ దగ్గర తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కొత్త పద్ధతి. అంటే వాలంటరీగా ఇవ్వండి మీరు రైతులంతా అని తీసుకున్నారు. అందులో బెదిరించి తీసుకుంది లేదు, లేకపోతే వాళ్ళ మీద అంటే ఎలాంటి ఫోర్స్ కూడా చేయలేదు. అండ్ ఎందుకు అక్కడ ఏంటంటే, ఆ ల్యాండ్ గవర్నమెంట్కు ఇచ్చేశారు. వాళ్ళంతా వాలంటరీగా ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ వాళ్ళు ఏపీసీఆర్డీ అనే ఒక ఏజెన్సీ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ ప్రాపర్టీస్ అన్ని డెవలప్ చేసి అమరావతి డెవలప్ చేసి మీకు మళ్ళీ ఇచ్చేస్తాం, అంటే అందులో ఇల్లు కట్టుకోవచ్చు మీరు, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ చేసుకోవచ్చు అని చెప్పి, అది యాక్చువల్గా కాంట్రాక్ట్, అది అక్కడ రిలేషన్షిప్, అక్కడ కాంపెన్సేషన్ కాదు. వాళ్ళకి ఏం చేశారంటే, అది అమరావతి అయిపోయే వరకు మీకు కవుల్లాగా ఇస్తాం అని పెట్టుకున్నారు. అంటే చూడండి, రెండు బెనిఫిట్స్ ఇక్కడ. ఒకటి వచ్చి మనకు రెంట్ వస్తుంది, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ద ల్యాండ్. రెండోది వచ్చేసి డెవలప్ చేసి ప్రాపర్టీ వెనక్కి ఇస్తున్నారు. సో అక్కడ ఫోర్స్ అనేది ఏముంది? ఎక్కడేం ఫోర్స్ లేదు కదా, గవర్నమెంట్ వాళ్ళు బెదిరించి తీసుకుంది లేదు కదా. ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ అఫెన్సెస్ ఏమీ అసలు లేవు, మేడ్ అవుట్ అవ్వట్లేదు. ఇంకోటి విషయం ఏంటంటే, అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది లెజిస్లేచర్లో అంటే అప్పుడున్న అసెంబ్లీలో, అంటే లోవర్ హౌస్ అప్పర్ హౌస్ రెండు మన దగ్గర, అందులో లా పాస్ చేసి, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అప్పుడు వారు కూడా అనుమతి ఇచ్చారు, మీరు పూల్ చేసుకోండి, కట్టండి, ఇక్కడ అమరావతిలో క్యాపిటల్ వస్తే, రాజధాని వస్తే నాకేం ఇబ్బంది లేదని చెప్పి వారు ఎమ్మెల్యేగా పబ్లిక్ సర్వెంటు, మరి వారు అప్పుడు అపోజిషన్ లీడర్గా కూడా ఉన్నారు. వారు సమ్మతించిన తర్వాతనే చాలామంది రైతులు ముందుకొచ్చి ఆ కాన్ఫిడెన్స్తో ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే హిస్టరీ ఏంటంటే, ఇంతకుముందు కూడా వీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద అంటే చీఫ్ మినిస్టర్ మీద, మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద ఏమనంటే కుంభకోణాలు జరిగాయి అక్కడ, అంటే ఇన్సైడర్ ట్రేడ్ జరిగింది అని చెప్పేసి వీళ్ళ మీద ఒక సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి మళ్ళా వాళ్ళ మీద కేసులు కూడా కట్టారు. అంటే ఈవెన్ జడ్జెస్ రమణ గారి కూతురు కూడా ఒక లాయర్, ఆమె మీద కూడా కేసులు కట్టారు. మళ్ళీ అంటే తెలుగుదేశంలో ఉన్న అడ్వకేట్ జనరల్ దమ్మడిపాటి శ్రీనివాస్ గారి మీద కూడా కేసులు కట్టారు. కడితే ఏముంది, హైకోర్టు ఏముంది, సుప్రీంకోర్టు ఏముందంటే, మీరు వాళ్ళ మీద కేసులు కట్టడానికి వీలు లేదు, అంటే స్టాండింగ్ లేదు, ఎందుకంటే సిట్ వాళ్ళకి ఏం అర్హత ఉంటుంది ఇందులో, బికాస్
ఈ అక్విజిషన్ అంతా చేయబడ్డది, ల్యాండ్ పూలింగ్ చేయబడ్డది ఏపీసీఆర్డీ. ఆ ఏపీసీఆర్డీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, స్టాఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో లా ఆమోదించిన తర్వాత దానికి ఒక మినిస్టర్ ఉంటాడు. అదొక లీగల్ ప్రాసెస్. దాన్ని ఆ లీగల్ న్యాచురల్ జస్టిస్ అంటే లా అన్నీ ఫాలో అయ్యి వాళ్ళు ఆ పూలింగ్ చేసుకొని దాని తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సో డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కోర్టు వాళ్ళు, మీరు వాళ్ళ మీద కేసులు కట్టడానికి వీల్లేదని చెప్పి స్టే ఇచ్చారు. ఇప్పుడు అదే సబ్జెక్టు మీద మళ్ళా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఏమని కేసులు కట్టారు వారి మీద అంటే, వీరేదో క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు నారాయణ గారితో, మినిస్టర్ గారితో. వారి మీద ప్రస్తుత మినిస్టర్ గారు రెడ్డి గారు, ఆ రెడ్డి గారు పేరేంటంటే రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు కంప్లైనెంట్ ఇందులో, ఈ ఎఫ్ఐఆర్లో. మరి రామకృష్ణారెడ్డి గారు కంప్లైనెంట్ ఎలా అవుతారు? వారు స్థలాన్ని ఇవ్వలేదు, వారు విక్టిమ్ కాదు, వారు ఫైనాన్షియల్గా వారి స్థలాన్ని ఎవరు తీసుకోలేదు. మరి వారు ఎలా కంప్లైంట్ అవుతారు? ఒకటి. రెండోది, ఇందులో ఎఫ్ఐఆర్లో ఎస్సీ ఎస్టీ కింద కూడా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా కేసు కట్టారు. మరి రామకృష్ణారెడ్డి గారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన వారా? షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద క్లియర్గా డెఫినేషన్లో రాసింది, ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో వాళ్ళు ఆ కులానికి, షెడ్యూల్ క్యాస్ట్కు షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన వాళ్ళు కంప్లైనెంట్ అవుతేనే కేసులు కట్టొచ్చు. మీరెవరో రెడ్డి గారు వచ్చో లేదా కమ్మోళ్ళు వచ్చో వెల్మలు వచ్చో మా మీద అట్రాసిటీ జరిగింది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ యాక్ట్ కింద అని కేసు కట్టడానికి లేదు. ఎందుకంటే దాన్ని స్టాండింగ్ అంటారు, లోకస్ స్టాండే అంటారు లాలో. అంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి పోలీస్ ఆఫీసర్కి, లాయర్కు, జడ్జెస్కి అర్థమయ్యే విషయం ఇది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా కట్టారు. అంటే ఎంత దుస్థితి అంటే, ఏ చిన్న ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ కూడా అర్థం అవుతుంది ఇది. అంటే అది నిలవదు ఆ కేసు. రెండోది ఏం చేశారు, ఇప్పుడు ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ కట్టారు. క్రిమినల్ కాన్స్పిరసీ 120B కట్టేటప్పుడు కేసు ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఇద్దరు మనుషులు కలిసి అగ్రిమెంట్ చేసుకోవాలి, అంటే ఎదుటివాడిని మోసం చెయ్యాలి అని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరితో అగ్రిమెంట్ చేశారు మోసం చేయాలని? వారి స్వలాభం కోసం కాదు కదా. ఆ స్థలం వారు తీసుకోలేదు, లేకపోతే నారాయణ గారు తీసుకోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం కదా, రాజధాని కోసం కదా వారు తీసుకుంది. అంటే వారు తీసుకోలేదు, లెజిస్లేటివ్ ప్రాసెస్గా తీసుకున్నారు అందరు రైతులు వాలంటరీగా వస్తే. మరి ఇక్కడ 120B ఎలా వస్తుంది అంటే, క్రిమినల్ కాన్స్పిరసీ ఎలా వస్తుంది? ఐ డోంట్ నో. అంటే నాకు విత్ 31 years ఆఫ్ లా ఎక్స్పీరియన్స్ ఉంది 4 countries. ఐ డోంట్ నో హౌ దిస్ 120B కెన్ బి అప్లైడ్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్. అంటే పోలీస్ వాళ్ళు అండర్ ద పోలీస్ యాక్టు కాన్స్టిట్యూషన్ ప్రకారమే కానీ, పోలీస్ మాన్యువల్ ప్రకారమే కానీ, సిఆర్పిసి ఐపీసీ ప్రకారము వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, డిఎస్పీలు. మరి వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ అయ్యి పోలీస్ యాక్ట్ ప్రకారము మీరు అలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారా లాని? అసలు యాక్చువల్గా అది మిస్క్యారేజ్ ఆఫ్ లా అండ్ గ్రాస్ ఇంజస్టిస్ కూడా. అంటే యూ కెనాట్ అబ్యూజ్ ద ప్రాసెస్. మీ చేతిలో పెన్ను పేపర్ ఉంది, మీ చేతిలో పోలీస్ పవర్ ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా కేసులు కట్టడానికి వీల్లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు వెళ్తే ఈ కేసు అంటే ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అవుద్ది. ఇంకొకటి ఏం పెట్టారంటే, ఏపీ సెక్షన్ 7 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ పెట్టారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ఆఫ్ దానికి ఎలా వర్తిస్తుంది అంటే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి? యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొంత పేద ప్రజలకు గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా పట్టాలు ఇస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు రెవెన్యూ అంటే పోలీసులో పనిచేసిన వాళ్ళకో, లేకపోతే మిలిటరీలో పనిచేసిన వాళ్ళకో, దేశానికి గౌరవప్రదమైన పనులు చేసిన వాళ్ళకు కొంతమందికి ఫ్రీగా, అంటే ఏం ల్యాండ్లెస్ పూర్కో, చాలామంది పూర్ పీపుల్కు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఎక్సెస్ ల్యాండ్ ఉంటే అది షికమ్ ల్యాండ్ కాకుండా, అంటే కొంత మన వాటర్ ట్యాంక్ దగ్గర లేకున్న స్థలాన్ని గవర్నమెంట్ కొన్ని ప్లేసులలో ఫారెస్ట్ ల్యాండ్ కానప్పుడు ఇస్తారు వాళ్ళు, అంటే ఫ్రీగా ఇస్తారు. అది ఇక్కడ ఎవరైతే మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసైన్డ్ ల్యాండ్ అయితే వాళ్ళది కాదు. మరి వాళ్ళు కొని ఎవరన్నా కొన్నారా వాళ్ళ దగ్గర నుంచి? ఇక్కడ ఏం కొనటమే జరగలేదు. మరి అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఉల్లంఘన ఎలా జరుగుతుంది? పూలింగ్ చేశారు అందరూ సొంతగా, ఇంట్రెస్ట్గా, కన్సెన్షువల్, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి ఇచ్చారు. సో మరి ఆ మినిస్టర్ గారు రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎస్సీ ఎస్టీ కాదు, మరి వారు
అంత పెద్ద మినిస్టర్ గారికి తెలీదా వాళ్ళ దగ్గర లా అడ్వైజర్స్ ఉండరా? అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్స్ ఉంటారు కదా. మరి అంత పెద్ద మినిస్టర్ పోస్ట్లో ఉండి ఒక స్టేట్కు రాజు లాంటి వాళ్ళు మీరు ఎస్సీ ఎస్టీ కానప్పుడు అలాంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎలా కడతారు? రెండో విషయం. మూడో విషయం, చంద్రబాబు నాయుడు గారి మీద 166, 167, 27 అన్ని 34, 35, 36 వాళ్ళు ఇష్టానుసారంగా సెక్షన్లు కట్టారు ఐపీసీలో. ఇవన్నీ పబ్లిక్ సర్వెంటు ఎప్పుడైతే డిసోబే చేస్తాడో లా వాళ్ళ మీద కట్టే సెక్షన్స్ ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సర్వెంట్ అంటే ఐపీసీలో డిఫైన్ చేయబడ్డది, అంటే మీకు గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుందని. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు కట్టినప్పుడు కూడా ఇంతకుముందు సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి మీదే కేసులు కట్టలేదు. వారు ఎవరైతే స్థలాలు ఇచ్చారో వారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా పోలీసులు కేసులు కట్టారు. అంటే ఒక యాక్ట్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్కైనా ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్లు, రెవెన్యూ మినిస్టర్ల మీద కూడా కేసులు కట్టారు గతంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోని అక్యూజ్డ్గా, అంటే ధర్మాన ప్రసాదరావు గారు, ఇంకా చాలా మినిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టారు. అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఒక్కరి మీదే కట్టడానికి లేదు. అంటే వీళ్ళందరూ అంటే కాన్స్పిరసీలో ఉంటేనే కట్టొచ్చు కేసులు. మూడోది ఏంటంటే మీరు అది లెజిస్లేటివ్ ప్రాసెస్, అంటే అసెంబ్లీలో అంటే లోవర్ సభ అప్పర్ సభలో పాస్ అయిన తర్వాత అక్విజిషన్ అయింది. సో మరి వారు పర్సనల్గా బెనిఫిట్ పొందలేదు కదా. మరి వారు ఆర్డర్సే ఇస్తారు కానీ వారు ఎక్కడ సంతకం పెట్టి అలాట్ చేయరు కదా, వారు పర్సనల్గా తీసుకోరు కదా. మరి వారు ఎలా అక్యూజ్డ్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఎలా అక్యూజ్డ్ అవుతారు? రెండోది మినిస్టర్ గారు ఎలా అక్యూజ్ అవుతారు? అక్యూజ్డ్ అయినప్పుడు మీరు పర్సనల్ గెయిన్ ఉండాలి అందులో. ఇంకొక విషయం ఏంటంటే లాలో ఏమంటారంటే డబుల్ జేపడి అంటారు. ఆల్రెడీ మీరు సిట్ని పెట్టేసి, సిఐడిని పెట్టేసి మీరు ఆల్రెడీ కేసులు కడితే హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ అదే గ్రౌండ్స్ మీద మళ్ళీ క్రిమినల్ కేసులు కట్టడానికి లేదు. దాన్ని డబుల్ జెపడి అంటారు. డబుల్ జెపడి అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్లో ఒకటే క్రైమ్ మీద, ఒకటే సంబంధించిన కేసు మీద 2, 3 సార్లు కేసులు కట్టడానికి లేదు. అది మన భారత రాజ్యాంగం చెప్పుద్ది. అంతర్జాతీయంగా కూడా అదే న్యాయశాస్త్రము అన్ని కంట్రీస్లో కూడా ఇదే ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కంప్లైనెంట్ కూడా వారికి స్టాండింగ్ లేదు, లోకల్ స్టాండే లేదు. స్టాండింగ్ అంటే వారు విక్టిమ్ కాదు ఇక్కడ. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇవన్నీ చేశారే అనుకోండి, ప్రతి నేరానికి ఒక స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అని ఉంటుందండి. స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అంటే ఏమిటి? మీరు ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఒక నేరం చేస్తే 15 సంవత్సరాల తర్వాత వచ్చి మీ మీద కేసులు కట్టడానికి లేదు. దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది క్రైమ్కి. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఏదైతే నేరం మర్డరో లేకపోతే రేపో లేకపోతే దేశానికి ఏదన్నా పెద్ద బాంబ్స్ పెట్టడం అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు కేసులు. దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది కనుక 20-25 ఇయర్స్ వరకు స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్. ఎప్పుడైనా కేసులు ఓపెన్ చేయొచ్చు, కేసులు కట్టొచ్చు. వీరి మీద కట్టిన కేసులు అన్నీ బెయిలబుల్ సెక్షన్స్, అన్నీ కాగ్నిజబుల్ సెక్షన్స్. ఇవన్నీ అంటే బెయిల్ తీసుకోవచ్చు, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాదు. అందులో 1-2 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. మిగతా అన్ని బెయిలబుల్ సెక్షన్స్, కాగ్నిజబుల్ సెక్షన్, నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్. వీటికి అన్నీ పెద్ద సీరియస్ అఫెన్సెస్ కావు అవన్నీ. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో 2014లో జరిగింది, ఇప్పుడు 2021లో మీ మీద కేసులు కడతామంటే అవి నిలవవు, కోర్టులలో నిలవవు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారికి రాజ్యాంగ హక్కు ఉంది. ఇప్పుడు వారు వెళ్ళి హైకోర్టులో దీన్ని క్వాష్కి వేసుకుంటే, రిట్ పిటిషన్ వేసుకొని క్వాష్కి వేసుకుంటే ఎఫ్ఐఆర్ని వాళ్ళు క్వాష్ చేయొచ్చు. క్వాష్ అంటే ఏంటి? బేసికల్గా డిస్మిస్ చేయొచ్చు హైకోర్టు వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళంతా అంతకుముందు సిట్ వాళ్ళు చేశారు, సిఐడి వాళ్ళు చేశారు, ఇప్పుడు మళ్ళీ 3వ కడుతున్నారు. అన్ని పనికిరాని కేసులు పెట్టి గవర్నమెంట్ డబ్బు, అంటే ప్రజల డబ్బు నష్టపరుస్తున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళందరికీ పోలీస్ ఆఫీసర్స్కి లా తెలీదా? తెలుస్తుంది వాళ్ళకి. సిఆర్పి తెలుసు, ఐపీసీ తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు, మళ్ళీ మినిస్టర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ప్రజల డబ్బులు నష్టం చేస్తూ, పోలీసు వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ, అంటే మీకు అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్కి జీతాలు ఇస్తారు. ఆ డబ్బంతా ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సులు కట్టే డబ్బు మీరు నష్టపరిచి మీరు అనవసరంగా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అంటారు దీన్ని, అండ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ వారు సుప్రీంకోర్టు దాకా పోయి హ్యూమన్ రైట్స్లో వెళ్ళి వారికి ప్రివిలేజెస్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే వారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, వారు పబ్లిక్ సర్వెంటు, వారికి జీతం వస్తుంది. మరి మళ్ళీ వారు ఆపోజిషన్ లీడరు, ప్రోటోకాల్స్ ఉంటాయి వారికి కూడా.
వారు కూడా ఎన్నోసార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళే, వారికి అన్ని విషయాలు తెలుసు. తనకేం పర్సనల్గా గెయిన్ అయినట్టే ఎక్కడ కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చాయి, లేకపోతే వాళ్ళ భార్య మీదో బిడ్డల మీదో ప్రాపర్టీస్ తీసుకురా అన్నారన్న ఒక్కసారి కూడా వినలేదు మనము. వాళ్ళంతా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఎంతసేపు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అంటున్నారు, కానీ ప్రూవ్ చేయలేకపోయారు ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా. ఇప్పుడు బయట జనాలు ఎక్కడైనా ఫ్యాబ్ సిటీ వస్తుందంటే జనాలు అక్కడ పేపర్ పబ్లికేషన్ వస్తే జనాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్తారు, కొనుక్కుంటారు ప్రాపర్టీస్. అందులో తప్పు లేదు. ఎక్కడైనా డెవలప్మెంట్ వస్తుందంటే అక్కడ కొనుక్కుంటారు ప్రజలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కుంటారు, అందరికి తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కోవటం ఇన్సైడర్ ట్రేడింగ్ తప్పని ఎక్కడ లేదండి. సో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది చాలా హై ఓనర్స్ ప్రూవ్ చేయాలి గవర్నమెంట్కి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసులు కట్టి ఆయన ఆ ఏజ్లో, ఆయన ఇప్పుడు సీనియర్ సిటిజన్ కూడా, ఆయనకు సీనియర్ సిటిజన్ హక్కులు కూడా ఉన్నాయి మన దేశంలో. ఇవన్నీ సెంట్రల్ హక్కులు, స్టేట్ గవర్నమెంట్ ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన హక్కులు కావండి. సో వారికి సీనియర్ సిటిజన్గా కూడా ఆ ప్రోటోకాల్ పరంగా కూడా వారికి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది నా దృష్టితో, అంటే నా విజ్డమ్, నా లీగల్ అనాలిసిస్తోని 31 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తోని, అంటే నేను లా ప్రొఫెసర్గా కూడా చాలాసార్లు టీచింగ్ చేస్తూ ఉంటాను. ఆ ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను నేను. అందులో కంటెంట్స్ కూడా చాలా కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి. అక్కడ అఫెన్స్ మేడ్ అవుట్ ఎప్పుడు అంటే ప్రీవియస్ అఫెన్సెస్ అని రాశారు. మరి మీకు ఎప్పుడు తెలిపారు అంటే ఇప్పుడు మార్చ్లో తెలిపారు ఈ అఫెన్సెస్ అయినాయి అని చెప్పి అంటున్నారు. సో యాక్చువల్గా మీ పరంగానే, మీ ఎఫ్ఐఆర్ పరంగానే ఈ కేసులని 2014లో జరిగిన సంఘటనలు మీరు రాశారు. అంటే పైన కాలంలోనేమో ఇప్పుడు అంటే ఎప్పుడో జరిగింది 2021లో అని చెప్తున్నారు. మళ్ళీ కింద మీకు వచ్చిన కంప్లైంట్లో, మినిస్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో అది ఎప్పుడో 2014లో జరిగిన సంఘటనలు మీరు ఇప్పుడు రిఫర్ చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ నో క్రెడిబిలిటీ, అంటే దానిలో ట్రూత్ఫుల్ లేదు అందులో. వెన్ the FIR is not credible, the benefit of doubt has to be given to the accused. Until the case is proved beyond reasonable doubt, and accused will always get a benefit. ఇంకోటి ఏంటంటే, ఒక ఇన్నోసెంట్ని మనం పనిష్ చేయకూడదని మన రాజ్యాంగం చెప్పింది. సో ఇక్కడ చూస్తే మినిస్టర్ గారిని సీఎం గారిని పెట్టారు. మరి వాడితో పాటు ఆ టైంలో మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు బోల్డంతమంది చీఫ్ సెక్రటరీస్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, మరి ఇండస్ట్రియల్ సెక్రటరీని, డిఫరెంట్ రెవెన్యూ సెక్రటరీని, రెవెన్యూ మినిస్టర్ని, అందరినీ కేసులు కట్టారు. మరి ఇప్పుడు ఎందుకు కట్టలేదు ఆ మాదిరి? మరి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీకు కూడా తెలుసు. సో ఇంత విజ్డమ్ ఉన్న మీరు, అంటే ఆ గవర్నమెంటు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని నేను అనుకుంటాను. వారికి సరి అయిన న్యాయ సలహాలు ఇవ్వట్లేదని నేను అనుకుంటాను బహుశా. సో ఈ కేసు నిలవదండి. ఈ కేసు ఎవరు చూసినా కూడా, నేను కూడా కొన్ని పొద్దున్నుంచి కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, కొన్ని జడ్జెస్, లాయర్స్ ఇంటర్వ్యూస్ కూడా. వాళ్ళు కూడా నాతో పాటు, అంటే సేమ్ అదే ఒపీనియన్ నేను ఏకీభవిస్తాను. ఈ కేసు నిలవదండి. ఇది అన్ని బెయిలబుల్ సెక్షన్సే కట్టారు, అంత సీరియస్ అఫెన్సెస్ ఏమీ లేవు ఇందులో. ప్రూవ్ చేయడం చాలా కష్టం. మోరోవరు అది స్టాండింగ్ కూడా లేదు మినిస్టర్ గారికి. ఒకవేళ హైకోర్టుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు వెళ్ళినా, సుప్రీంకోర్టు వెళ్ళినా ఇది కేసు క్వాష్ అవుద్ది, డిస్మిస్ అవుద్ది.